బెయిల్పై ఉన్న నిందితునికి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి అడిగే హక్కు లేదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు న్యాయ వ్యవస్థలో బెయిల్ షరతులపై కొత్త చర్చకు తెరలేపిందని చెప్పాలి. అసలు ఈ కేసు ఏంటి అనేది ఒక్కసారి చూస్తే, ఈ కేసు ఉత్తరప్రదేశ్లోని బెరేలీకి చెందిన మూర్తి అనే వ్యక్తికి సంబంధించిన కేసు. సిబిఐ కేసులో నిందితుడిగా ఉన్న మూర్తి తన బంధువుల పెళ్లి కోసం అమెరికాకు, సెలబ్రేషన్స్ కోసం ఫ్రాన్స్కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు. కానీ న్యాయమూర్తి ఈ విన్నపాన్ని తోసిపుచ్చారు. బెయిల్పై ఉన్న నిందితుడు అత్యవసర పరిస్థితులలో తప్ప వేడుకలు లేదా టూర్ల కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరే హక్కు లేదని స్పష్టం చేశారు న్యాయమూర్తి. ఈ తీర్పు బెయిల్ షరతులను మరింత కఠినతరం చేసే అవకాశం కనిపిస్తుంది. బెయిల్పై ఉన్న నిందితులు తమ స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా న్యాయ వ్యవస్థ పరిమితులను ఈ తీర్పు స్పష్టంగా నిర్దేశిస్తుంది. విదేశీ పర్యటనలు, ముఖ్యంగా వేడుకల వంటి వాటికి అనుమతి ఇవ్వడం వల్ల నిందితుడు దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయంగా తెలుస్తుంది. ఈ తీర్పు భవిష్యత్తులో మిగతా కేసులపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు, సిబిఐ లాంటి సీరియస్ కేసులలో నిందితులపై కోర్టు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుందని ఈ తీర్పును బట్టి అర్థమవుతుంది. అలాగే పెద్ద పెద్ద లీడర్స్ కేసులు ఏదైనా బెయిల్పై దర్జాగా బయట తిరుగుతున్న పరిస్థితి. ఈ తీర్పుతో వారంతా అయోమయానికి గురవుతున్నారు. రాబోయే రోజులలో దీని ప్రభావం ఎలా ఉంటుందో అనే ఆలోచనలో పడ్డారు చాలామంది నేతలు. షరతులతో కూడిన బెయిల్ ఇవ్వటం అంటే విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చినట్టా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్న పరిస్థితి. ఈ తీర్పుపై మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి.